చంద్రబాబు నాయుడు గారు నిజంగా మాటలు వింటా ఉంటే ఒక ముని శాపం గుర్తుకొస్తుంది అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారికి ఒక ముని శాపం ఉంది. పొరపాటును కూడా ఆయన నోట్లో నుంచి నిజం రాదు. నిజం చెప్తే ఆయన తల 1000 ముక్కలు అవుతుంది అన్న ముని శాపం ఆయనకు ఉంది అధ్యక్ష. మైక్ వచ్చిందని ఇష్ట ప్రకారం మాట్లాడొద్దండి, ఇది మంచిది కాదని చెప్పాను అధ్యక్ష. నా నీతి నిజాయితీ వల్ల ఇన్ని సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నా ఏలెత్తి చూపించేవాళ్ళు లేరు అధ్యక్ష. మీ తండ్రి నువ్వు చేసిన పని వల్ల ఈరోజు ఒక దోషిగా సిబిఐ కోర్టులో జైల్లో నిలబడుకునే పరిస్థితి వచ్చావు. నువ్వు కూడా మాట్లాడబెట్టి అడుగుతున్నా నేను. మీరు ఒకసారి ఈ డెమోక్రసీలో అధ్యక్ష బాధ కలుగుతుంది. వీళ్ళు కూడా నన్ను శాపనార్థాలు పెడతారు. ఏంటి అధ్యక్ష, నేను ప్రజాస్వామ్యం కాబట్టి వింటున్నా కానీ దౌర్భాగ్యం ప్రజాస్వామ్యానికి ఏంటంటే ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా నా మీద వేలెత్తి చూపించే పరిస్థితికి వచ్చారంటే అదే బాధ వేస్తుంది. అయినా పర్వాలేదు, నేను మీకు సమాధానం చెప్పడం లేదు. మీ తండ్రి గారు కూడా ఇదే మాట చెప్పారు, వ్యవసాయం దండగాని చెప్పాను, నేను చెప్పానన్నారు. మీ తండ్రికి సవాలు విసిరా నిరూపించమంటే పారిపోయాడు మీ తండ్రి. అదే మరిగా మీరు కూడా మాట్లాడుతున్నారు. నేను ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీతి నిజాయితీగా ఉన్న నా రాజకీయ జీవితం విలువలతో కూడిన రాజకీయ జీవితం. మీ మారిగా అసత్యాలు, అబద్ధాలు లేకుంటే నీతి మాలిన రాజకీయాలు కాదు. నేను ఏ తప్పు చేయను, చెప్పిందే చేస్తాను. విశ్వసనీయత ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, విశ్వసనీయత ప్రకారం పోతాం. మీలాంటి వాళ్ళు కూడా నన్ను విమర్శించే నవ్వే పరిస్థితి వచ్చాడంటే నాకు అర్థం కాలేదు అధ్యక్ష. ఇలాంటి వ్యక్తులు నవ్వే పరిస్థితికి వచ్చారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. అందుకని ఎన్నికల్లో మీరంతా చేయాలనుకున్నారు కానీ ప్రజలకు విజ్ఞత ఉంది, చైతన్యం ఉంది. అందుకనే మీకు ఆ స్థానం అప్పచెప్పారు తప్ప ఇంకోటి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ధైర్యం ఉంటే సబ్జెక్టు రమ్మని కోరాను. ఇప్పుడు నేను చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడైనా తప్పు జరిగి ఉంటే ఒక పేరు చూపించండి, దానిపైన యాక్షన్ తీసుకుంటాను తప్ప ఇష్టం వచ్చిన మాట్లాడడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు కళ్ళు ఇలా పెద్దవి చేసి నిజంగా ఆయన మాట్లాడిన తీరు చూస్తే నిజంగా మా అందరికి కూడా కాస్త భయం వేసింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నిజంగా ఇంత గొప్పగా కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడే వ్యక్తిని అయితే నేను ఎవరిని చూడలేదు అధ్యక్ష నా జీవితంలో. ఈ సభ జరుగుతూ ఉన్న తీరును మొత్తం యావత్ రాష్ట్రం చూస్తూ ఉంది. ఎంత గొప్పగా ప్రతిపక్షానికి రైతు సమస్యల మీద చెప్పడానికి అవకాశం ఇవ్వని పరిస్థితిని కూడా మొత్తం రాష్ట్రం చూస్తా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, రామునాయుడు అని అధ్యక్ష, ప్లీజ్, విజయనగరం జిల్లా గంట్యాడ మండలం చంద్రమ్మపేట అధ్యక్ష సంబంధించిన వివరాలు అధ్యక్ష. ఈయన వరి వేసుకున్నాడు అధ్యక్ష. 50,000 రూపాయలు ఈయనకు లోన్ వచ్చింది అధ్యక్ష. అధ్యక్ష, దీని ప్రకారం నాకైతే వీళ్ళు ఏ స్కేలో ఫైనాన్స్ పెట్టారో నాకైతే తెలియదు కానీ అధ్యక్ష 15 రూపాయలు ఇచ్చారు అధ్యక్ష ఈ మనిషికి. ఆ 15 రూపాయలు డిసెంబర్ నేను ఒక పాలసీ చెప్పాను, వారు కేస్ స్టడీలు చెప్తున్నారు. ఏ ఊరు ఎప్పుడు రుణం తీసుకున్నాడు, ఆయన పేరు అన్ని ఇస్తే 5 నిమిషాలు నేను ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఆయనకే క్లియర్గా చెప్తాను అధ్యక్ష. సరిపోతుంది. ఎందుకు కేస్ స్టడీలు ఎందుకు? ఇంకా ఆ పేరు అడ్రస్ ఇమ్మనండి, 5 నిమిషాలు ఇన్ఫర్మేషన్ తీసుకొస్తాం. ఆయన చెప్పింది వాస్తవం, మేము చెప్పింది వాస్తవం, మీకే అర్థం అయిపోతుంది. దాన్ని కేస్ స్టడీలు అవసరం, రియల్ స్టడీకి వెళ్తాం, సరిపోతుంది. వారే వా, నిజంగా గొప్ప అధ్యక్ష. అది నిజంగా ఇంత ఘనంగా వృద్ధి రేటు మనం ఎలా వచ్చింది అన్నది నిజంగా దేవరహస్యం అధ్యక్ష.